Hello viewers. Wait, don't do that shit. ఇప్పుడు మీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు రాహుల్ రామకృష్ణ కానీ జగదీష్ కానీ రాజ్ కానీ వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మా పేర్లు చెప్పలేదు ఎప్పుడెవరు. చాలామంది క్రియేటివ్ ప్రాసెస్లో వాళ్ళకి బడ్జెట్స్ దొరకక ప్రొడ్యూసర్స్ దొరకక గివ్ అప్ చేసేస్తుంటారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రొడ్యూసర్. ఒక నమ్మి నీ మీద 25,000 పెట్టాలన్నా 25 లక్షలు పెట్టాలన్నా ఎందుకు పెట్టాలి? ఏదో ఒకటి చేసి తీయాలి. మనం ఫస్ట్ చేస్తే ఒక ఫిలిం తీస్తే అప్పుడు గివ్ అప్ ఇవ్వాలా లేకపోతే నేను కంటిన్యూ అవ్వాలని అర్థం అవుతుంది ఎవరికైనా. మీకు ఇన్స్పిరేషన్ కానీ విత్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు చెప్తారు? ఆర్జీవి. ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, బట్ బేసిక్గా ఆర్జీవితో స్టార్ట్ అయింది. ఓకే, మీకు ఫిలిమ్స్ ఆర్జీవి ఫిలిమ్స్లో మీకు ఏమంటే బాగా ఇష్టం? నీమ్యాన్ అంటే శివ, క్షణక్షణం, సత్య, అనగనగా ఒకరోజు, కంపెనీ, సర్కార్, నాచ్ చాలా ఇష్టం నాకు, అండ్ కౌన్ ఒకటి. హారర్ బిట్స్ అండ్ పీసెస్లీ ఐ లవ్ భూత్ అండ్ దయ్యం. రీసెంట్గా డబుల్ ఇంజన్ అదొకటి, నెక్స్ట్ శీష్ మహల్ ఒకటి మన థియేటర్లో రిలీజ్ అయింది, టీవీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి అది హోల్డ్లో ఉంది. ఇప్పుడు అవంతి సినిమాకి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చా? అట్లేం లేదు మ్యామ్. నేను ఒక రకంగా చెప్పాలంటే పెండింగ్ ఎగ్జామ్స్ ఫినిష్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. డబుల్ ఇంజిన్ ఇస్ 3 years ఓల్డ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్. శీష్ మహల్ 10 years ఓల్డ్. సో మంచి రోజులు అంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ పెరిగినాయి. అవి మంచివో చెడువో చూడాలి. ఎస్, గుడ్ డేస్ డెఫినెట్లీ పాజిటివ్గా తీసుకుంటే. ఇప్పుడు కరెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఒకటి ఇమ్మీడియట్గా గోపిగాడ్ల గోవా ట్రిప్ అని చెప్పి అది రిలీజ్కి రెడీగా ఉంది. 5.1 అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి కొంచెము. దాని తర్వాత ఉన్నాయి ఒక 5-6 పెండింగ్. టైం పడుతుంది కానీ 6-7 months పట్టచ్చు. ఇవి కాకుండా కొన్ని ఒక ఓటీటీకి ఒకటి పిచ్ చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ రిలీజ్ అనే దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి థియేటర్ దాకా అయితే తీసుకొచ్చారు, అది లో బడ్జెట్స్లో. సో అలాంటి అప్రోచ్ అయితే వస్తుంది, చూడాలి ఏది ఓకే అవుతుందో. ఈటీవీకి ఒక హర్రర్ పిచ్ చేశారని తెలిసింది. జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది అది. సో ఇంకా రాయాలి, ఫినిష్ నా చేతిలో పని, నేనే లేట్ చేస్తాను అనమాట. ఒక స్టోరీని ఏ విధంగా చూస్ చేసుకుంటారు ఫిలింకి? ర్యాండమ్ ఎక్సైటింగ్ ఐడియా అంతే. అది దానికేం పర్టికులర్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఇది ఎనీథింగ్ ఈజ్ ఎ ఫిలిం మ్యాన్ ఫర్ మీ. ఇప్పుడు అది కొంచెం తగ్గించుకుంటున్నా ఎక్సైట్మెంట్ కానీ ఇది కానీ సెలెక్టివ్. ఎందుకంటే ఇట్లా చాలా స్టార్ట్ అయ్యి ఆగిపోతున్నాయి లేదా పెండింగ్లో పడిపోతున్నాయి. అట్లా కాకుండా కాంక్రీట్గా చేద్దాం అని చెప్పి కొంచెం సాలిడ్ స్టోరీస్, సాలిడ్ బడ్జెట్స్. సో స్టోరీ ఎక్సైటింగ్ ఐడియా అంతే, ఇంకేం లేదు. వర్కింగ్ విత్ యాక్టర్స్, మీ అవంతి సినిమాల్లో రెగ్యులర్ యాక్టర్స్, థియేటర్ యాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇంకొత్త వాళ్ళకి మీకు కొంచెం వాళ్ళ స్కిల్ ఉందని తెలిస్తే మీరు ఆటోమేటిక్గా తీసుకుంటారని అనిపిస్తుంది. అది ఎలా చూస్ చేస్తారు మీరు? బేసిక్గా మాతో ఛాయ్ తాగడమే మా ఆడిషన్ అని రోహిత్ ఒకసారి అన్నాడు. సో ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, వాట్స్ హిస్ బాడీ లాంగ్వేజ్, లేకపోతే వాటి మాటలు అన్నీ తెలుస్తాయి కదా, అతని నేపథ్యం ఏంటి. దాంట్లో ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ యాక్టర్ కాకపోయినా అలాంటి వాళ్ళకి కూడా ఛాన్సులు ఇచ్చాం. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నావు, నీ మీద కెమెరా పెడితే సంథింగ్ విల్ కమ్ అవుట్ ఇంట్రెస్టింగ్. వాళ్ళు భయపడినా సరే వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే చేపిస్తాం. అదర్వైజ్ వీ వర్క్ విత్ థియేటర్ యాక్టర్స్. సో మెయిన్గా అవంతి సినిమాకి కొంతమంది మ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఇది మన సినిమా భయ్, మన కొద్ది సర్కిల్లోనైనా వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళ సర్కిల్ మొత్తం అందరికీ తెలియాలి అవంతి సినిమా అనేది, బాగా పబ్లిసిటీ చేయాలని చూస్తుంటారు. సో అది మీరు అవికి ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు? ఒకటి నాకు అనిపించేది, అంటే ఇంత వర్క్ చేస్తున్నాం కదా, ఇన్నేళ్ళుగా చాలా మందితో మేము పర్సనల్గా టచ్లో ఉంటాం. గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా తగ్గించేసాం, కానీ ఆ పర్సనల్ ఫీల్ రావడానికి అదొక రీజన్. అండ్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటా కదా నేను లైవ్లో కానీ లేకపోతే స్పేసెస్ పెట్టి, అదంతా మేబీ అది ఆ పర్సనల్ ఫీలింగ్ ఇస్తుందేమో.
కోఆపరేట్ అంటే ఏం చేస్తాం వాళ్ళకి? ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ వాళ్ళు వచ్చి కలిస్తే ఇప్పుడు చాలా మంది మీతో పని చేస్తామన్నా అంటారు. కానీ ఇట్లా పరిచయం అయ్యి మాకు క్లోజ్ అయిపోయి మాతోనే తిరుగుతూ కొన్నేళ్లుగా వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందుకే చాలా మంది అప్రెంటిస్గా చేస్తాం, అసిస్టెంట్గా చేస్తాం అన్నా కూడా డబ్బులు ఉండవు ఒక్కోసారి. సో అవన్నీ దాటి ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ వేలోకి వెళ్తున్నాము. అంతమంది కోఆపరేట్ చేయడం కష్టం, కలిసి కాఫీ అయితే తాగొచ్చు. ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఒకవేళ మీరు అడ్వైస్ చేయాలంటే జస్ట్ తీయండి, ఎన్ని వీలైతే అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయండి. యాక్చువల్గా సీస్మాల్ స్క్రీనింగ్ రవీంద్ర భారతిలో అయినప్పుడు నేను వచ్చాను. ఓకే, జస్ట్ రాండమ్ గాయ్ మీ దగ్గరకు వచ్చాడు. నా దగ్గర చాలా లాట్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్న, కానీ తీయాలి, అది తీయడం దాని గురించి అతను ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టు మీరు సంథింగ్ చెప్పాడు. మీరు ఇమ్మీడియట్ గా తీయి మ్యాన్, తీసేయి అంతే, నువ్వు తీస్తే కదా ఆ ప్రాసెస్ లో నీకు ఏం తెలుస్తుంది కదా. ఇప్పుడు కెమెరా పెట్టి ఆ యాక్టింగ్ నువ్వు అనుకుంటున్న కథ ఎలా వస్తుంది, ఇవన్నీ పేపర్ మీద ఉన్నంతకాలం తెలియదు నీకేమి. సో తీయాలి అంతే. చాలా మంది క్రియేటివ్ ప్రాసెస్ లో వాళ్ళకి బడ్జెట్స్ దొరకక, ప్రొడ్యూసర్స్ దొరకక గివ్ అప్ చేసేస్తుంటారు. అవును, డ్రీమ్ ఇస్ ఎ బిగ్ వర్డ్. ఈ ఫిల్మ్ మేకింగ్ లో టఫెస్ట్ పార్ట్ ఒక నీకు అది ఈజీనే, ఒక ఎక్సైటింగ్ కథ అనుకోవడం. ఒక వారం రోజులు 10 రోజులు అయితే సడన్ ఇన్స్టింక్టివ్ గా కూడా కథ రావచ్చు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రొడ్యూసర్. ఒక నమ్మి నీ మీద 25,000 పెట్టాలన్నా 25 లక్షలు పెట్టాలన్నా ఎందుకు పెట్టాలి? ఒకటి నీకు కథ నచ్చాలి, అండ్ తర్వాత వాడు చూసేది ఏంటి, దీని నుంచి నాకు ఏం వస్తుంది. ఒకవేళ ఫ్రెండ్స్ 30-40,000 పెడితే సరే వాడికి ఏదో మోజు ఉందని హెల్ప్ చేస్తారు. బట్ నువ్వు బడ్జెట్స్ పెరిగే కొద్దీ ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడ్యూసర్కి? రేపు డబ్బులు పెట్టేవాడికి నువ్వు ఆల్రెడీ ఏదైనా తీసింది ఉంటే ఏదో ఒకటి చేసి తీయాలి. మనం ఫస్ట్ చేస్తే ఒక ఫిలిం తీస్తే అప్పుడు గివ్ అప్ ఇవ్వాలా లేకపోతే నేను కంటిన్యూ అవ్వాలనేది అర్థమవుతుంది ఎవరికైనా. 10 minutes ఫిలిము ఫస్ట్ నీకు హ్యాపీగా అనిపించిందా లేదా చూసుకుని దెన్ యూ కంటిన్యూ మేక్ మచ్ బిగ్గర్ ఫిలిమ్స్, 15-minute ఫిలిమ్స్, 10-minute ఫిలిమ్స్, అట్లా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా కంటిన్యూస్ షార్ట్ ఫిలిమ్స్, దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. అంతేకాకుండా ప్రొడ్యూసర్ ఇప్పుడు చాలా మంది యంగ్ డైరెక్టర్స్ యూట్యూబ్ లో చూసి ఛాన్సులు వస్తున్నాయి. ఈవెన్ బిగ్ ప్రొడ్యూసర్స్ అప్రోచింగ్ నేను పిలిచి ఏమన్నా కథ ఉందా, లేదా వాళ్ళకు 1 year అసిస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చి విషయం ఉంది వీడి దగ్గర అని. అది అనిపించాలంటే ఎలా తెలుస్తుంది? ఇవ్వాలి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే గోపిగాల గోవాకి థియేటర్ రిలీజ్ చేయాలి ఇప్పుడు, తప్పదు. లేకపోతే ఓటీటీలు కూడా తీసుకోవట్లేదు, అదొక ఫార్మాలిటీ అయిపోయింది సినిమాలకి. రీసెంట్గా అవంతి పేజ్లో ఒక మీమ్ చూసాను నేను. మీరు పాత తీసిన మూవీస్ అన్నీ అలా స్క్రోల్ అవుతూ ఉన్నాయి. సమ్ స్టార్ హీరో ఎవరు ఉంది, ఎన్ని రిలీజ్కున్నాయి, ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయి రా అని మీమ్ లాగా వచ్చింది. చాలా ఫన్నీగా అనిపించింది అది. అవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి ఇప్పుడు, ఒక్కొక్కటి చేస్తున్నాము. అదే సేమ్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఆగిపోయినవి, సౌండ్ దగ్గర ఆగిపోయినవి కొన్ని, వాటి నుంచి రిటర్న్ వస్తుందని చెప్పలేం. ఇప్పుడు నేను ఏదైనా ప్రొడ్యూసర్ని ఇన్వాల్వ్ చేసి సార్ మీ పేరు మీద 10 ప్రాజెక్టులు వస్తాయి బయటికి, అవి మా అవంతి సినిమాలో పెడతాము అని అంటే చాలా కష్టం అట్లా ఎక్సైట్ చేయడం ప్రొడ్యూసర్ని. సో మేము ఏదన్నా ప్రాజెక్ట్ చేసి మాకు వచ్చే రెమ్యునరేషన్లో, నాకు రోహిత్కి వచ్చే రెమ్యునరేషన్ని నుంచి దాంట్లో కొంత తీసి అట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఫినిష్ చేద్దాం అన్నది ఇప్పుడు మాకున్న ప్లాన్. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు రామకృష్ణ కానీ, జగదీష్ కానీ, రాజ్ కానీ, వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గర స్ట్రైట్, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏం లేదు అంటే వాళ్ళు అవార్డు తీసుకునే ఒకటి అది అనుకుని చేసింది కాదు కదా, ఇట్స్ సో హ్యాపెండ్. ఇప్పుడు ఎక్కడ వరంగల్ నుంచి మెసేజ్ పెట్టి అన్న ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే వచ్చినవాడు ఏదో అక్కడ దాకా తీసుకెళ్ళిపోతాను మేము అనుకోలేదు. సో వచ్చాడు, వాడి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సో అంటే నాకు ఎక్కడ నచ్చిందంటే వాళ్ళు అవార్డు తీసుకోవడానికి వెళ్ళి పై స్టేజ్కి వెళ్ళేసి రంగురంగుల చిత్రాలు, నెక్స్ట్ నిరుద్యోగ నటుల సాంగ్, అది చాలా అంటే ఒక గ్రాటిట్యూడ్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి అలా పాడారు. అంతే కదా. అండ్ కానీ మా పేర్లు చెప్పలేదు ఎప్పుడు ఎవరు. సో అట్లా గ్రాటిట్యూడా లేకపోతే ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు. రోహిత్ అండ్ శశి అన్న పేరైతే ఎవరు మెన్షన్ చేయరు.
అంటే అప్పట్లో స్టార్టింగ్ ఓల్డ్ ఇంటర్వ్యూస్ లో మీ ఇద్దరు పేర్లు మెన్షన్ చేసి చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్ అని రాహుల్ రామ్. అవునవును, ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది, ఫిల్మ్ మేకర్స్ ఐ డ్రీమ్ దాంట్లో. అండ్ మీ కాంప్లిమెంట్స్ ఎలా తీసుకుంటారు మీరు? మీ వర్క్ నచ్చి ఎవరైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే హ్యాపీగానే ఫీల్ అవుతా. ఇన్ని రోజుల నుంచి ఇంత చేస్తూ వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది కాంప్లిమెంట్స్ అనేవి. ఒక్కోసారి కొంతమంది చాలా ఎక్కువ డీప్ అనాలిసిస్ చేస్తారు పాజిటివ్ గానే, షిట్ ఇంత ఉందా దీంట్లో మాకే తెలీదు, అలా ఉంటుంది. నార్మల్ అయిపోయినాయి ఆన్లైన్ కాంప్లిమెంట్స్ కానీ, బట్ ఫీల్స్ గుడ్ డెఫినెట్లీ. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అట్లా ఏం చెప్పలేము. నిన్న శీష్ మహల్ బయట ఒక అతను వచ్చి బయట సినిమా అయిపోయి నిలబడితే పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు, వచ్చి యూ మేడ్ మై డే మ్యాన్ అని వెళ్ళిపోయాడు అంతే. ఐ ఫెల్ట్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఒకటి సినిమా చూసి అలా అనిపించింది అంటే, సో రీసెంట్గా అయితే అదే బెస్ట్ కాంప్లిమెంట్. మీరు రియల్ రా లొకేషన్లో షూట్ చేస్తారు, ఆ విజువల్స్ ఆ సీన్స్ చూసినప్పుడు చాలా మన రెగ్యులర్గా తిరిగే డబుల్ ఇంజన్లో యూసఫ్ గూడ ఇంద్రనగర్ గడ్డ లొకేషన్, అది రెగ్యులర్గా మనము చూసే లొకేషన్ లాగానే అనిపిస్తుంది. చాలా సెట్స్ అని కాకుండా ఆ రియల్ లొకేషన్స్లో ఎలా షూట్ చేస్తారు మీరు? అదే స్మార్ట్నెస్. ఇండిపెండెంట్ సినిమా గెరిల్లా ఫిల్మ్కి వచ్చేసరికి మనకేంటి ఎఫర్ట్ చేయలేము కదా, లొకేషన్ రెంట్ కట్టి. అండ్ మనకుండే యాక్టర్స్కి మోస్ట్లీ ఎవరు పట్టించుకోరు, అంట్లో ఎవడన్నా వచ్చే ఎందుకు చేస్తాను గొడవ పెట్టుకోవాలి అనుకుంటే తప్పితే. అండ్ ఇవాళ రేపు టూ మెనీ వ్లాగర్స్, న్యూస్ కానీ, సో నువ్వు ఎంత స్మార్ట్గా తీస్తావు. ఒకటే చెప్తారు అనురాగ్ కశ్యప్ కానీ లేదా పాత ఫిల్మ్ మేకర్స్ కూడా, జనాలు రియలైజ్ అయ్యేలోపు షూట్ అయిపోవాలి, ఇంకోటి ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయాలి. దానికి ఒకటే టెక్నిక్, జనాలతో మాట్లాడగలగడం వచ్చి ఉండాలి. ఎలాంటి వాడు వచ్చినా, పోలీస్ వచ్చినా కూడా కన్విన్స్ చేసి ఏదో చిన్న ఫిలిం సార్ చూడండి చిన్న కెమెరా అని, అట్లా చాలాసార్లు ఎస్కేప్ అయ్యాం మేము పోలీసుల దగ్గర. కానీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళే మా మీద ఏదో సరే చేసుకోండి అన్నట్టుగా వెళ్ళి, కానీ చాలాసేపు నష్టపెడతారు, ఆపి రోడ్ల మీద చేయకూడదు అది ఇది అని. బట్ దట్స్ ఓకే, అలవాటు అయిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్గా కావాలని మీకు ఏజ్లో అనిపించింది? 13-14. శివ కాదు కదా, యాడ్ ఫిలిమ్స్ సినిమాల్లోకి రావాలని వచ్చి యాడ్ ఫిలిమ్స్లోకి వెళ్ళిపోయాను నేను అనుకోకుండా. సో అంటే మాకు ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏమనిపిస్తుంది అంటే యు ఆర్ అవైలబుల్ ఆర్జీవి ఫరాజ్ అనిపిస్తుంది. అంటే మా ఫీలింగ్ చెప్తాను. ఇప్పుడు ఆర్జీవి అనేది నడుస్తూనే ఉంటుంది నాకు. అతను we can't reach him but we can reach you అంటే ఆ సెన్స్ లో చెప్తాను. నేను త్వరలో రీచ్ కి అందకుండా వెళ్ళే ప్లాన్ లో ఉన్నాను. ఐ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ సిటీ, ఏదైనా కొంచెం లెస్ క్రౌడెడ్ విలేజ్ కానీ ఏదైనా స్మాల్ టౌన్ కి షిఫ్ట్ అయిపోదామని ఉంది. ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయ్యి ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు మాత్రం వచ్చి మళ్ళీ బ్యాక్ టు దట్ విలేజ్. ఇప్పుడు మీరు ర్యాండమ్ యాక్టర్స్ అంటే కొత్త వాళ్ళని కాకుండా స్టార్స్ పెట్టి కానీ కొంచెం మంచి నోన్ ఫేసెస్ తో చేయాలని అట్లా ప్రస్తుతానికైతే లేదు. లైక్ వి వాంట్ టు వర్క్ విత్, నాకు నవీన్ పొలిశెట్టితో పనిచేయాలనుంది, గుడ్ యాక్టర్. అండ్ తనికెళ్ళ బర్నీతో చేయాలనుంది. అలాంటి కథలు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు స్కేల్ పెంచుతున్నాం కాబట్టి వాళ్ళ నోటీస్లో కూడా వెళ్తాం. రేపు ఈటీవీకో లేకపోతే Z5 కానీ దేనికైనా చేసినప్పుడు కొంచెం నేమ్ వచ్చినా అప్రోచ్ ఈజీ అయిపోతుంది. బట్ ఆ లెవెల్ దాటి ఇంకా స్టార్స్ అయితే అసలు మా దగ్గర అలాంటి కథలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకరు, మాకు రాదు స్టార్స్ లెవెల్ సినిమాలు తీయటం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో స్టార్ అనగానే అవి రీచ్ అవ్వలేము అసలు. మాకు ఈ రేంజ్లోనే ఉండాలనుంది. లైక్ మ్యాక్సిమం 5 crores సినిమా, కంఫర్టబుల్ జోన్, ఈజీ టు డూ. ఏం లేదు, ఎప్పటికప్పుడు కీప్ డూయింగ్ ఫిల్మ్స్. బిహైండ్ ద సీన్స్ షూట్ చేసినప్పుడు బిహైండ్ ద సీన్స్ ఫ్యాసినేటింగ్ స్టోరీస్ అంటే మీకేమైనా గుర్తున్నాయి? ఎవ్రీ షూట్ ఈస్ ఫ్యాసినేటింగ్. ఎందుకంటే ఆ ఉన్న రిసోర్సెస్లో నువ్వు విత్ యువర్ టీమ్ దాన్ని పుల్ ఆఫ్ చేసాము అన్న
ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడు. Yeah. మనకున్న బడ్జెట్ లో ఒక డబుల్ ఇంజన్ లాంటి సినిమా అవుట్డోర్కి వెళ్ళి 12 రోజుల్లో 15 రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా షూట్ అయిపోయిన ప్రతిసారి ఫీల్స్ లైక్ కాలేజ్ హాలిడేస్, ఒక అచీవ్మెంట్ అయింది అని. సో అట్లా ఎవ్రీ షూట్ ఈజ్ ఎక్సైటింగ్ బిహైండ్ ద సీన్స్. ప్రతి ఒక్కటి చాలా. ఇప్పుడు రీసెంట్ గా అంటే గోపిగళ్ళ గోవా ట్రిప్ మా ఊర్లో షూట్ చేసాము. అక్కడి నుంచి బై రోడ్ 4 కార్లు గోవా దాకా. సో అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఛాలెంజెస్ కానీ కరెంట్ స్టేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీ పర్స్పెక్టివ్ ఏంటి? అసలు ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, ఈ ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఏదో ఒకటి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రెగ్యులర్ గా రావటం ఎలా కొత్త వాళ్ళకి, అది ఆల్వేస్ ప్రాబ్లం ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుంచి కూడా. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు నేను నీకు శీష్ మహల్ ఎగ్జాంపులే చెప్తాను. మేము తీసాము, ఫినిష్ అయిపోయింది, మేమే డైరెక్ట్ ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడుకుని మేమే రిలీజ్ చేసాం. సో అంత ఈజీ కూడా అయిపోయింది. కానీ టఫెస్ట్ పార్ట్ ఈజ్ ఆడియన్స్ని థియేటర్స్ తీసుకురావడం. అది మనలాంటి సినిమాలకి చాలా కష్టం. సో అదొక్కటి బిగ్గెస్ట్ టాస్క్. అది క్రాక్ కూడా చేయగలుగుతాం లేదు తెలీదు. కానీ రిలీజ్ చేసి నేనైతే ఓటీటీ సైడ్ ఎక్కువ చూస్తున్నాను. థియేటర్కి వస్తే వెల్ అండ్ గుడ్. దానికన్నా ఒకటో రెండో వెబ్ సిరీస్లు చేసుకుంటే సంవత్సరానికి యూ కెన్ సర్వైవ్ హ్యాపీలీ. సో ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ పెరిగినాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓటీటీ కాంటెంట్. కానీ చాలా మంది టెక్నీషియన్స్ అవసరం ఉంది, ఎస్పెషల్లీ ఎడిటర్స్, న్యూ ఫిల్మ్ మేకర్స్ కావాలి. ఎంతమంది వచ్చినా సరిపోవడం లేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అన్ని ఫ్లాప్లు అవుతూనే ఉంటాయి. అది ఎప్పుడు 80% సినిమా ఇస్ ఫ్లాప్ ఏ ఇండస్ట్రీలో అయినా. సో మనకు మళ్ళీ కొత్త డైరెక్టర్లు కావాలి. అండ్ ఇప్పుడు 25-26కి డైరెక్టర్ అయిపోవచ్చు. అప్పుడు లాగా కాకుండా ఇంకా తక్కువ ఏజ్కి కూడా నువ్వు ఒక 18-19కి ప్రాక్టీస్ మొదలు పెడితే నెలకు ఒక ఫిల్మ్ తీసుకుంటూ చదువుకుంటూ ఈజీ టు చాలా ఈజీ డైరెక్టర్ అవ్వటం ఇప్పుడు అన్న ఉద్దేశం. కాకపోవచ్చు కూడా. ఇప్పుడు జనరల్గా ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ మీరు పెట్టినప్పుడు సమ్ ర్యాండమ్ గైస్ కామెంట్ చేస్తారు, మేము ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ డైరెక్టర్ అది అని అడిగినప్పుడు మీరు మేమే ఇక్కడికి వచ్చి సంకనాకపోయాం, మీరు వచ్చి ఏం చేస్తారు ఇక్కడికి అనే సెన్స్ లో. అది నాకు యాక్టర్స్ వాళ్ళు కలిసేవారు కదా ఇంతకుముందు మెట్రోపాలిటన్ కేఫ్ లో. ఫస్ట్ నేను ఎప్పుడైనా వాళ్ళకి రియాలిటీ చెప్తాను. సర్వైవల్ ఎంత కష్టం ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు మీ మీద డిపెండెంటా, అలాంటివి ఏమైనా ఉంటే రాకండి అంత తొందరగా. లేదా ఒక 1 year or 2 years జాబ్ చేసి సేవింగ్స్ పెట్టుకుని దొరకదు. నేను చెప్తున్నా 6 months కాదు కదా, 1 year కూడా నీకు అస్సలు డబ్బులు రాలేదనుకో ఎట్లా సర్వైవ్ అవుతావు? అది చెప్పి దెన్ ఐ విల్ టెల్ దెమ్ సి ఇంత ఈజీ కూడా డైరెక్టర్ అవ్వటం. అంటే చూశాను కాబట్టి నేను ప్రాక్టికల్ గా చాలా మంది సఫర్ అయ్యి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవడం. ఇట్స్ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. డెఫినెట్లీ వాడి స్కిల్, వాడి టాలెంట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ హిమ్. అంటే నాకేమనిపిస్తుంది అంటే డోంట్ టేక్ మీ రాంగ్, అంటే మీరు అలా అనేసరికి వాళ్ళు ఉన్న జీల్ కసితోటి వాడు ఒక అరే ఇట్లా నేను చేయలేనేమో అనే ఒక నెగిటివ్ లోకి వెళ్ళిపోయి మొత్తానికే వాడు వాడి మీద నేనన్న ఒక్క మాటకే జీల్ పోతే అది జీలే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా ఎంత నీకు కోరిక ఉంటే నా మాట లేకపోతే ఇంకొకటి మాటతో వెళ్ళిపోవు. డెఫినెట్ గా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాం అంటే చుట్టుపక్కల అందరు నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ లో నుంచి మళ్ళీ బికాస్ ఆఫ్ అన్సర్టెన్ ప్లేస్ కదా, నువ్వు ఎప్పుడు ఏమవుతావో తెలియదు ఇక్కడ, అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా ప్రాక్టికల్ గా క్రాక్ చేయొచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే. 1 year నేను ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటాను నన్ను. మొన్న ఒక అబ్బాయి 19 year old 20 years వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ నాకు ఫోన్ చేశాడు. చేసి నేను ఇట్లా డిగ్రీ డిస్టెన్స్ లో చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అన్నాడు. నీ ఒపీనియన్ ఏంటి అన్నాడు. నా ఒపీనియన్ కదా, మీ అమ్మ నాన్న ఒపీనియన్ అడుగు అని చెప్పాను. లేదు వాళ్ళకి ఇప్పుడే మాట్లాడాను, దే ఆర్ ఓకే విత్ ద ఐడియా అన్నాడు. దెన్ ఫెంటాస్టిక్, నువ్వు ఫిల్మ్ స్కూల్ జాయిన్ అవునా అన్నాడు. నీ డబ్బులు వేస్ట్ చేసుకోకు, నువ్వే సినిమాలు తీస్తూ ప్రాక్టీస్ చేసుకో, దెన్ యూ విల్ లెర్న్. నువ్వు ఒక 19-20 కంటే నువ్వు 23 కల్లా డైరెక్టర్ అయిపోవచ్చు. ఒక 3-4 మంచి షార్ట్ ఫిలిమ్స్ స్టోరీస్ రాసుకుని పోస్ట్ ప్రొడక్షన్ మీద దాని మీద అవగాహన పెంచుకుంటే
సార్ మీకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు రావడానికి చాలా సినిమాలు, చాలా అంటే చాలా సినిమాలు, 1, 2 అని కాదు. సో ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూడటం వల్ల ఒక్కో సినిమా ఒక్కొక్క రకంగా ఎక్సైట్ చేసేది. యాక్టర్స్ కావచ్చు. మాన్సూన్ వెడ్డింగ్ మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత చూశాను. ఎలా అనిపించింది? అది ఒక మెసేజ్, అండర్ కరెంట్ మెసేజ్ ఎంత హార్డ్ హిట్టింగ్ అనిపించింది అంటే అది రెగ్యులర్ సినిమా లాగా అనిపించింది. లాస్ట్ లో అసలు మామూలు అసలు రెగ్యులర్ సినిమా కాదు అది. అంటే ఒక వెడ్డింగ్ ఒకటి హోమ్ వీడియో స్టైల్లో షూట్ చేసింది బేసికలీ. హ్యాండ్ హెల్డ్ వేసుకుని తిరగటం, వాళ్ళ ఫాలో అవ్వటం, అది దానివల్ల నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా దాన్ని కాపీ కొట్టాలని ఒక కోరిక ఉంది. కాకపోతే ఆమె టచ్ చేసినంత హిట్టింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అనేది నేను చాలా పర్సనల్ ఎక్స్ప్రెషన్. యాజ్ ఎ ఉమెన్ షీ నోస్ గర్ల్ చైల్డ్ అబ్యూస్ అనేది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది ఒకళ్ళ మీద అనేది. సో అది గర్ల్ చైల్డ్ అబ్యూస్ గురించి మాత్రం లాస్ట్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయం. అది మీరా నాయర్ ఫిలిమ్స్ అదొకటి, సలాం బాంబే ఒకటి నాకు బాగా ఇష్టమైన సినిమా. సలాం బాంబే చూస్తే నేను ఫకీర్ అని ఒక కథ రాసుకున్నా, సిటీ రోడ్ల మీద జరిగే కథ, ఒక చిన్నపిల్లోడి స్టోరీ. అది చేయలేదు. అంటే అవుట్ సైడర్స్ గా మాకు ఒకటి తెలిసింది, అంటే రియల్ గా మాకు తెలియదు. ఇప్పుడు మీరు షూటింగ్ కి వెళ్ళి అక్కడ డైలాగ్స్ రాసుకుంటారా, డైరెక్ట్ స్క్రిప్ట్ బాండెడ్ స్క్రిప్ట్ వెళ్తారా? లేదు, బాండ్ స్క్రిప్ట్ ఇప్పుడు దాకా చేయలేదు. ఇట్స్ ఆల్వేస్ ఆన్ లొకేషన్. అండ్ డబుల్ ఇంజన్కి మాత్రం ముందు రోజు నైట్ రాయటం డైలాగ్స్, లేదా ఆన్ లొకేషన్ అక్కడ ఆ సీన్ జరుగుతుంటే నెక్స్ట్ సీన్ డైలాగ్స్ నేను ఎక్కడ చెట్టు కింద కూర్చొని రాసుకోవడం అట్లా చేసాము. లాట్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్రూవైజేషన్, యాక్టర్స్కి సిచ్యువేషన్ చెప్పి. రిహార్సల్ కూడా మోస్ట్లీ ట్రై చేయం, ఎందుకంటే ఆ ఫస్ట్ ఇదిలోనే వచ్చేస్తుందేమో. ఏముంది, డిజిటలే కదా, రోల్ చేద్దాం, పోయేదే ఉంది మనకు కొంచెం ఫుటేజ్. సో ఒకసారి చేసినాక వాళ్ళకి అలవాటు అయిపోతారు యాక్టర్స్. మై పర్సనల్ అంటే నాకు అనిపించింది ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా కష్టం అనిపిస్తుంది దాని రెగ్యులర్. మీరు ఇప్పుడు ఇందాక కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి చేసామనేది మాది లుక్స్ వెరీ సింపుల్, బట్ మేకింగ్ ఇస్ వెరీ టఫ్. దట్ కైండ్ ఆఫ్ అచీవింగ్ సింప్లిసిటీ, అది లేజినెస్ అనుకోవచ్చు. జనాలు ఏం వాడరు, మీరు అసలు సినిమాలానే ఉండదు అనేది ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. బట్ అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేం. అందరి మాటలు పట్టించుకుంటే మనకి ఏమొచ్చు, మనకు ఏది ఎక్సైట్ చేస్తుంది, అది బాగుందా లేదా. ఎండ్ ఆఫ్ ది డే హిట్ ఫ్లాప్లు అనేవి ఏ డైరెక్టర్కి తెలియదు, మనం ఏ ప్రొడ్యూసర్కి తెలియదు. తీస్తారు అంతే నమ్మకంతో, అదే నీ స్టైల్ అవుతుంది. ఇప్పుడు మాకు ఏదైతే ఫామ్ అయిందో ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు ఎక్కడ శీష్ మహల్ మొదలుపెట్టినప్పుడే మేము జ్ఞాన్ శేఖర్తో వర్క్ చేసాం. ఇట్స్ అ బిగ్ డిఓపి అప్పటికే. తర్వాత దానికి చేసిన ఎక్స్పీరియన్స్తో ఆ రోడ్ల మీద తీయటం అనేది కానీ, సింపుల్ డ్రామాటిక్ ఫ్రేమ్స్ పెట్టడం ఎక్కడైనా సరే, ఉన్న లొకేషన్ మనకి ఏదో అక్కడే. అది బడ్జెట్స్ ఉండుంటే ఏమో తెలియదు మరి ఎట్లా చేసేవాళ్ళము. నాకు ఎప్పుడు రియల్ పీపుల్, రియల్ లొకేషన్స్ చాలా ఎక్సైట్ చేస్తాయి సినిమాటోగ్రఫీ పరంగా. ఇమేజ్ అనుకుంటే ఎప్పుడన్నా ఏదన్నా కథ, ఒక కథ ఓల్డ్ సిటీలో సెట్ అయ్యి ఉంది, చాలా ఓల్డ్ సిటీ సినిమాలు వచ్చింది, కానీ నేను ఎలా తీస్తాను? మీవన్నీ చాలా రియల్ అనిపిస్తాయి, అథెంటిసిటీ వస్తుంది దానికి. అంటే ఒక ఇది మనమే పోయి అక్కడ ఉన్నాము, మనమే వాళ్ళు జరుగుతుంటే చూస్తున్నాము. అదే చాలా మందికి ఎక్కదు కూడా. అందుకే మాకు అంత రీచ్ తక్కువ ఉండడానికి కారణం ఒకటి, మా ప్రమోషన్స్ వీక్, మాకు ఆ సెగ్మెంట్ రాదో లేకపోతే పట్టించుకోలేదు మేము. అండ్ చాలా మందికి, కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా బలవంతాన చూడరా అని చూపిస్తే, అరే ఏందిరా ఇది ఇట్లుంది అని చెప్పి ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం ఒక రకమైన సినిమాకి అలవాటు పడి ఉన్నాం, ఒక బ్యూటిఫుల్ ఫ్రేమింగ్కి. దానికి ఎప్పుడన్నా ఒక రియలిస్టిక్ సినిమా ఓకే, ఒక డైరెక్టర్ కంటిన్యూస్గా అవే చేస్తుంటే, బట్ ఏం చేయలేం, మాకు అదే వచ్చి అదే తీస్తాం. నెక్స్ట్ ఉన్నాయి ఇంకొంచెం హయ్యర్ బడ్జెటెడ్ కానీ, మోర్ డ్రామాటిక్. బట్ స్టిల్ ఇప్పుడు నేను అనుకుంటున్న హారర్ కూడా ఒక అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి, సో ఒక అన్న వదిన, ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, అలాంటి సినిమా అన్నమాట. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో జనాలు బయట మెయిన్ స్ట్రీమ్ చేసే డైరెక్టర్స్ అందరూ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉంటుంది, వెళ్తారు, చేసేస్తారు, వస్తారు. కానీ మీరు డెఫినెట్లీ టఫ్ జాబ్ అనిపిస్తుంది నాకు. ఆన్ లొకేషన్కి వెళ్ళి మీరు అక్కడ ఇంప్రొవైజ్ చేసి అక్కడ చేయడం అనేది అంటే చాలా డిస్కషన్ నాకు రోహిత్కి అయిపోతుంది ముందే.
ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ మా మైండ్లో అది బాగా ఉండిపోయి ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళగానే అసలు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే దట్స్ వాట్ మై క్వశ్చన్. ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదా? అస్సలు ఉండదు. చాలా క్లియర్గా ఏమన్నా కొత్త ఎలిమెంట్స్ యాడ్ అయితే అవి యాడ్ చేసుకుంటాం తప్పితే ఏం తీయాలన్న క్లారిటీ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే ఓకే అది ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు. నాకు అదే డౌట్ వచ్చింది. ఇంకోటి యాజ్ ఏ డైరెక్టర్గా ఇప్పుడు మీ బ్రదర్స్ డైరెక్టర్, మీరు 2000 డైరెక్టర్. ఓకే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు ఒక సీన్ ఎక్స్పీరియన్స్ డైలాగ్స్ ఇలా చెప్పాలి, డైలాగ్స్ అని అక్కడ ఉన్న ఒక డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు ఒక బాండెడ్ స్క్రిప్ట్ కానీ స్క్రిప్ట్ డైలాగ్స్ రాస్తారు. డైలాగ్స్ రాసినప్పుడు వాళ్ళు చెప్పే విధానం మారిపోతూ ఉంటుంది కదా. అవును. అంటే మరి దానికి ఇప్పుడు ఒక షార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ షార్ట్ కి 2 షార్ట్ డిఫరెంట్ యాక్టింగ్ ఉన్నప్పుడు డబ్బింగ్ మ్యాచ్ చేయడం కష్టం కదా. మాకు ఒకటి మాది సింక్ సౌండ్ కంటిన్యూస్గా ఒక శీష్ మహల్ తప్ప మొత్తం అన్ని సింక్ సౌండ్తోనే చేస్తాం. ఇంకోటి నువ్వు అంటున్న ఆ యాక్టర్స్ కన్సిస్టెన్సీ కానీ ఆ షార్ట్కి ఈ షార్ట్కి, అందుకే ఇక డైరెక్టర్ ఉంది. ఆ డిఫరెన్స్ రాకూడదనే కదా. హౌ యూ డైరెక్ట్ అన్ యాక్టర్ ఇస్ వాట్ డైరెక్టింగ్. మేము ఇప్పుడు మా కెమెరామెన్ కూడా షార్ట్ చెప్తాను చెప్తే అంత పర్టికులర్గా ఇదే పెట్టు, ఎప్పుడన్నా రేరుగా అడగచ్చు, ఆ కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి. బట్ యాక్టర్స్ ఎక్కువ పని చేస్తాం. యాక్టర్స్ ఎప్పుడు నాకు అనిపిస్తే కూడా చెప్తాను నేను, అరే నువ్వు నీ గ్రాఫ్ అట్లా లేదు, మారిపోతుంది ఇంతకుముందు దానికి దీనికి అని చెప్పి. మైండ్లో కన్సర్న్ అదే ఉంటుంది. యాక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసాము, అది వస్తుందా లేదా బయటికి. అది నీ క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్గా రాసుకుంటే నువ్వు అనుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాక్టర్లోంచి. అందుకే నాకు మంచి యాక్టర్లతో పనిచేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ ప్రయారిటీ, హయ్యెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఒకవేళ ఒక క్యారెక్టర్ ఇట్లాగే అనుకోండి, మీరు ఇప్పుడు వర్క్షాప్ చేస్తారు, ఏంది ఆడిషన్ కూడా ఉండదు, కథ పిలిచి మాట్లాడుతాం. షూట్కి ఒక్కోసారి ముందు రోజు రాత్రి పిలుస్తాము, పిలిచేవాడికి మొత్తం అండ్ క్యారెక్టర్కి ఎప్పుడు ఒక బ్యాక్ స్టోరీ ఇస్తాం. నువ్వు ఫలానా ఊరిని, ఇది వరంగల్ నుంచి వచ్చావు, అక్కడ ఈ పని చేసుకునేవాడివి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, సో నీ మాట్లాడే విధానం కానీ ఇలా ఉంటుందని చెప్తే వాడు కొంచెం నైట్ లేకపోతే ముందు వారం రోజుల ముందు చెప్తేనో కొంత ప్రిపేర్ అవుతారు. ఇంకా డైరెక్ట్ యాక్టింగ్ లొకేషన్లో. ఒకవేళ ఒక యాక్టర్ ఇంకా నెక్స్ట్ యాక్టర్ ఎవరైనా మీరు ఆల్రెడీ ఆయన ఫిక్స్ చేస్తారు, షూటింగ్ ఎంతసేపు షూట్ చేశారు, తర్వాత ఆయన ఒకవేళ నేను రావట్లేదు డిలే చేశారు అనుకోండి, షూటింగ్ ఏమైనా అయిపోతుందా? అంటే మోస్ట్లీ జరగదు అలాగా. ఒక్కోసారి నాకు ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ ఒక యాక్టర్కి ఏమైనా అయ్యింది, పోనీ ఇప్పుడు మేము అంతమంది గోవా వెళ్ళాం, మాకున్న బడ్జెట్స్కి ఒకడికి చిన్న యాక్సిడెంట్ అయినా జ్వరం వచ్చినా మొత్తం ఫకప్ అయిపోతుంది. అది ఇంకా ఛాన్స్ టేక్, ఆ మూమెంట్లో డెసిషన్ అంతే. అట్లా ఆల్టర్నేట్ అడ్జస్ట్మెంట్కి రెడీగా ఉంటాం. ఇప్పుడు ఒక లొకేషన్ అనుకుని వెళ్తాము, అక్కడ చేయనివ్వలేదోడు, ఓకే కొంచెం మార్చుకుందాం కథ కూడా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట జరుగుతుంది. మనకి సీన్ ముఖ్యం. సిమిలర్ లొకేషన్స్ ఏమున్నాయి, రైల్వే ట్రాక్ పక్కన కావాలి షార్ట్, ఇక్కడ తీయనివ్వట్లేదు, ఇంకో చోటుకి వెళ్దాం. సేమ్ విత్ యాక్టర్స్ కూడా అంతే. యా కొంచెం, నాట్ కంప్లీట్లీ. మీరు ఇన్స్పైర్ అయ్యి మేము మీలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇన్స్పైర్ అయ్యి మేము డైలాగ్స్ కానీ సీన్ షార్ట్ డిజైన్ చేసుకుంటా ఉంటాం. ఇలా షార్ట్ డిజైన్ పెట్టాలి ఉంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది మాకు. అయితే ఇప్పుడు అక్కడికి ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు అయినా కానీ, ఇప్పుడు ఆర్టిస్ట్ కి చెప్పేటప్పుడు అయినా కానీ, ఒక మనం షూటింగ్ అంటే ఒక సెట్ పెట్టినప్పుడు ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక టెన్షన్, ప్యాషన్, ఒక డిఫరెంట్ ఈ ఆర్టిస్ట్ కి చెప్పాలి, ఈ ఆర్టిస్ట్ కి చెప్పాలి, మీరు ఇలా చేయాలి. వాళ్ళు ఇప్పుడు అందరూ ఇస్ నాట్ ప్రొఫెషనల్ యాక్టర్, చెప్పుడు వలుగుపోరు ఎవరు. అప్పుడు మీరు ఎలా చెప్తారు? అది ఇప్పుడు మీరు చెప్తా అంటే వాళ్ళకి అదే నేను వస్తుంది ఒక్కొక్కసారి. మోస్ట్లీ మేము ఆ కోపం కానీ ఇరిటేషన్ కానీ అసలు ఉండవు లొకేషన్లో. చాలా సరదాగా జరుగుతుంది మా షూట్. అదే ఇందాక చెప్పింది నేను, సేమ్ ఆన్సరే. అది చేయించడానికే డైరెక్టర్ ఉన్నది. వీలైనంత ఒక సీన్ చేస్తున్నప్పుడు ఒకరోజు యాక్టర్స్ని పిలిచి, ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుందాం, ఒక 4 క్యారెక్టర్లు ఉన్నారు, 4కి కథ చెప్పేసి పూర్తిగా వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా, వాళ్ళు కూడా యాక్టింగ్ చేయటం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి. మనం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బ్రీఫింగ్ మ్యాన్. ఇప్పుడు నేను మీతో యాక్టింగ్ చేయించాలి అంటే నేను నీకు ఎంత చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అంటే అప్పుడు నాకెంత నమ్మకం ఉండాలి నా క్యారెక్టర్ మీద. నాకు అది కావాలి వినోద్ నుంచి అని నేను అనుకుంటే అది రావట్లేదు అనుకో. అట్లా ఒక్క 2-3 టైమ్స్ అయింది మాకు. ఒక యాక్టర్ని ఎక్స్పెక్ట్ చేసి రాక తీసేసాం. మళ్ళీ వేరే యాక్టర్ని తీసుకొచ్చాం ఆ ప్లేస్లోకి. అట్లా బెటర్ అయింది తప్పితే బ్యాడ్ అవ్వలేదు మాకు ఎప్పుడు.
ఇప్పటికి ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు ఏ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఘోరంగా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అసలు ఫిల్మ్ మేకింగ్ మీద బ్యాడ్ ఎక్స్పీరియన్స్? నో, నథింగ్. అన్ని గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ షూట్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకే స్టైల్ అయినా, మాది రియలిస్టిక్ అయినా, రోడ్ల మీద తీసినా కూడా ప్రతిరోజు ఇట్స్ ఎ న్యూ ఛాలెంజ్. సో ఆ ఎక్సైట్మెంట్లో అసలు అలా బ్యాడ్ అని కానీ సినిమాలు వదిలేయాలి లేకపోతే అలా ఎప్పుడు అనిపించలేదు అసలు. అంటే దీనివల్ల ఈ సినిమా వల్ల మనం మారాలి కొద్దిగా, ఇట్లా మనకి అది ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు లాస్ట్ షూట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో న్యాచురల్గా నీ మైండ్లో ఓకే అవి జరగకూడదు, లేదా ఈసారి బెటర్ అవ్వాలి, టెక్నికల్గా బెటర్ అవ్వడం కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్. మెయిన్ ఫిల్మ్ మేకింగ్లో బిగ్గెస్ట్ రోల్ ప్రొడక్షన్. నువ్వు షార్ట్ ఫిల్మ్ అవని, పెద్ద ఫిల్మ్ అవని, నువ్వు టీంని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నావు, ఈ టైంకి అందరం రావాలి. సో ఆ పని నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి కూడా నేను యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు నేను యాజ్ అ చీఫ్ ఎడీ అన్నీ చూసుకునేవాడిని, ఒక్కడనే ఉండేవాడిని. చీఫ్ ఎడీ కూడా కాదు, ఒక్కడనే ఇంకా మోస్ట్లీ. సో అప్పుడు అర్థమైంది నాకు ఫిల్మ్ మీన్స్ ప్రొడక్షన్ మేజర్గా. అందరూ టైం గ్యాదర్ అయ్యి లొకేషన్కి ఏ టైంకి బ్రేక్ ఇవ్వాలి. అప్పుడు నీ ప్రొడక్షన్ ఎంత బాగుంటే నీ ఫిల్మ్ మేకింగ్ అంత బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఎలాంటి కార్ లేట్గా వచ్చింది, లేకపోతే ఫుడ్కి డబ్బులు లేవు, లేకపోతే లంచ్ బ్రేక్ ఎప్పుడో 4 లంచ్ బ్రేక్ ఇచ్చి, ఇలా కాకుండా కరెక్ట్గా 1కి ఎట్లా ఆపుతావు నువ్వు. అలాంటి ప్లానింగ్ ఏంటి, ఓకే లంచ్కి ముందు ఒక సీన్ తీద్దాం, చిన్న సీన్ అయితే 2 తీద్దాం, ఫినిష్ చేయటం. ఆ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకింగ్లో. నేను 3 చెప్తాను, నాకు అది మర్చిపోయాను. ఫిల్మ్ మేకింగ్కి కామన్ సెన్స్, కోఆర్డినేషన్, ఇంకోటి ఏదో అనేవాడిని నేను మర్చిపోయా. ఈ 3 Cలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువ స్ట్రెస్ చేసేది కామన్ సెన్స్. మనం ఇలాంటి ఫిలిమ్స్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. నేను నాకు రీసెంట్గా అయింది, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఫామ్ హౌస్లో షూట్. చాలా నైట్ అంతా వరి అయ్యి ఒక్కరోజుకే డబ్బులు ఉన్నాయి మా దగ్గర. లొకేషన్కి వెళ్ళినాక కెమెరామెన్ చిన్న మిస్టేక్ చేసింది. ఒక కెమెరా లెన్స్లు వచ్చినాయి కానీ దాని అడాప్టర్ రాలేదు. మళ్ళీ సిటీలో ఇందిరానగర్ నుంచి నాకు లొకేషన్కి వచ్చేసరికి 3 గంటలు పోయింది నా షూట్. ఏమన్నా జస్ట్ చిల్ అవుతూ కూర్చున్నాం. ఇంకా యాక్టర్స్ అందరం చాలా పర్ఫెక్ట్గా అనుకున్న టైంకి రీచ్ అయ్యాం. ఇంకా 9కి ఫస్ట్ షాట్ పెట్టాలి, కెమెరా లేదు, 12కి వచ్చింది. సో నాకు ఆ 3 గంటలు ఎంత టెన్షన్ అయిపోయిందంటే తర్వాత నెక్స్ట్ షూట్లో అనుకున్నట్టు చేయలేకపోయా ఆ మిస్టేక్ వల్ల. ఇంకా రాత్రి కెమెరామెన్ని కూర్చోబెట్టి ఇంకెప్పుడు నేను రాత్రిపూట చాలా సీరియస్ అవుతాను టీంతో. ఇప్పుడు గోవా షూట్లో కానీ పగలోకి నడిచినాక ఆ మిస్టేక్స్ అన్నీ అసెస్ చేసి ఇవి జరగకూడదు రేపు అని చెప్పి బాగా అదేమంటారు ఫీడ్బ్యాక్ చాలా హార్ష్గానే ఇస్తాం నైట్ టైం. అదే షూట్లో ఇస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అట్లే అంటే నాకు షూట్లో ఒక ఏమంటారు అలాంటి మూడ్ ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే ప్రాబ్లం వచ్చింది, ఇట్స్ నో పాయింట్ ఇప్పుడు నేను ఏదో రియాక్ట్ అయ్యి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు లేదు నాకు. నేను పనిచేసిన దగ్గర నుంచి కూడా దాన్ని ఏమంటారు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉండద్దు. ఒకడు సీరియస్గా ఉండి పాపం ఒకడు హర్ట్ అయ్యి వాడు దూరంగా తిరుగుతూ అలాంటివి ఉండకూడదు. లేదా పక్కకి తీసుకెళ్ళి చాయ్ తాగుదాం అని చెప్పి అంత టెన్షన్ పడకొని మంచిగా చెప్తాను అనమాట. అది లైఫ్లో అయినా అంతే, షూటింగ్లో అయినా అంతే. ఇప్పుడు మనకు కూడా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నాము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా అలాంటిది ఏదన్నా ఉంది, ఇద్దరి మధ్య గొడవ ఉంది అనుకో, చాలా చిరాకుగా ఉంటుంది. ట్రిప్ పర్పస్ అయిపోతుంది. అండ్ షూట్ కూడా ఇట్స్ ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. అది పెయిన్ఫుల్, చాలా కష్టాలు ఉంటాయి, తర్వాత అది ఏమవుతుందో తెలియదు. కనీసం చేసేటప్పుడు యు ఎంజాయ్ ద ప్రాసెస్, టెన్షన్ పడకుండా అట్లా ఉండాలి. ఇందాక ప్రొడక్షన్ గురించి చెప్పారు. ఇప్పుడు జనరల్ గా ప్రొడక్షన్ మేనేజర్స్ ఉండి టైం టు టైం బ్రేక్ అన్నా అలా ఉంటుంది. మా అవంతి సినిమాలో అలా ఉంటుంది అంటే ఇంతకుముందు అంటే మేమే చూసుకుంటాం. మేము మెల్లిగా టీం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. కొత్త వాళ్ళని అసలు తెలియని వాళ్ళకి కూడా నేర్పించి స్లో ఈ బ్రేక్ అనేది మాత్రం మా కాలే ఉంటుంది. ఎన్నింటికి బ్రేక్, ప్రొడక్షన్ అనేది ఓన్లీ కోఆర్డినేషన్. లొకేషన్కి అన్ని టైంకి వచ్చినాక ఇండస్ట్రీలో కూడా మోస్ట్ టెన్షన్ పని ప్రొడక్షన్ మేనేజర్లు. 4ంటికి నిద్రలేవాలి, అప్పుడు లేచి వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక్కసారి లొకేషన్కి వెళ్ళిపోయినాక వాళ్ళు ఫ్రీ కూర్చుంటారు. ఇంకా షూట్ అయ్యే వరకు సాయంత్రం 2 గంటల ముందు టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆర్టిస్టులు మీరు ఎలా చూస్ చేసుకుంటారు? ఓన్లీ ఎవరైతే అప్రోచ్ అయ్యారు ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ అని వాళ్ళని చూసుకొని క్యారెక్టర్ రాసుకుంటారా, లేకపోతే లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పట్టుకొని చేస్తారు? లేదు, అంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఒక మనిషి ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాడు, నువ్వు ఇలానే చేయి చాలు. నేను ఎప్పుడు ఒకటే అంటాను, నేను ఇలాంటి మనిషిని చూడలేదు స్క్రీన్ మీద. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో వాడు రియలిస్టిక్గా ఉన్నా సరే ఇలాంటి మనిషి ఫిక్షన్ అయితే ఎలా ఉంటుంది, ఒక పేరు మార్చో లేదా పేరు కూడా మార్చం మేము చాలాసార్లు అయితే ఉన్న పేర్లే వాడేస్తూ ఉంటాం. సో రెండు రకాలుగా జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ మనిషిని బట్టి లేదా రాసి విల్ ఫైండ్ సమ్ వన్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకున్న బడ్జెట్ ఇప్పుడు 50 lakhs సినిమా అనుకుంటే డేస్ మొదలు షూటింగ్ బడ్జెట్ 50 lakhs అనుకుంటే ఒక డేకి ఇంత బడ్జెట్ అనుకుంటాం మనం, అది దానికి డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. అప్పుడు ఏమన్నా చాలా సార్లు జరుగుతుంది. ప్రికాషన్స్ ఏం లేదు, ఒకటి ప్రిపేర్ అయి ఉండడం, అందుకే ప్లానింగ్. ప్రికాషన్ అంటే డేస్ నీకు ఎప్పుడు 50 లక్షల సినిమా అనుకో, కనీసం 20 రోజులు షూట్ ఉంటుంది. నీకు రెండో రోజుకి మూడో రోజుకి అర్థమైపోతుంది పేస్ ఎలా వెళ్తుంది, ప్రొడక్షన్ ఎంత స్మూత్గా ఉంది లేదని. ఆపి కంగారు పడకుండా మళ్ళీ ఒకసారి అసెస్ చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ ఎలా చేసుకోవాలి. అందుకే స్టార్ట్ ఆల్వేస్ స్మాల్ షూట్స్. మీరు 50 లక్షల బడ్జెట్ సినిమా చేసినప్పుడైనా లేదా షార్ట్ ఫిల్మ్ అయినా చిన్న సీన్తో మొదలు పెట్టండి. సో దట్ యూ గెట్ ఇన్ టు దట్ గ్రూవ్. ఒక పనికి అలవాటు పడతావు, టీం అలవాటు పడుతుంది, ఆటోమేటిక్గా పేస్ వస్తుంది. సో జనరల్గా ప్రొడక్షన్ లో దిగిన తర్వాత ఆటోమేటిక్ గా బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే వెళ్తుంది. చాలా సినిమాలు ఉన్నాయి, డబల్. నా ఫ్రెండ్ ఒక అతను ప్రొడ్యూస్ చేద్దాం అని దిగాడు, 3.5 crores అని దిగాడు, 7 అయింది. ఏమైనా సంబంధం ఉంది అసలు? బిజినెస్ వర్కౌట్ కాదు, ఏం వర్కౌట్ కాదు, టెన్షన్ నరాలు దిగుతూ ఉంటాయి అసలు. మధ్యలో ఆపలేడు. అదే నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ చెప్పిందని షాక్ అయ్యా. ఇట్లా ఫస్ట్ కోట్ అని చెప్తాం బాసు, దిగినాక ఎక్కడికి పోతాడు, అప్పుడు మళ్ళీ ఇంకో కోట్ అని చెప్తా ఉంటే అది మోసం కదా అంటే, మోసం లేదు ఏం లేదు, మనం సినిమా తీయాలి. సో అవి జరుగుతాయి. అండ్ ప్రొడక్షన్ సైడ్ చాలా అవగాహన ఉండాలి. రీసెంట్గా ఒక యంగ్ డైరెక్టర్ 20 తన సినిమాలు యాక్ట్ చేశాను నేను ఆబ్లిగేషన్ మీద, చెయ్యొద్దని డిసైడ్ అయి ఉన్నా. యంగెస్ట్ టీం మొత్తం అందరూ భలే ఉన్నారు. ఒక ఫామ్ హౌస్లో షూటింగ్, వాళ్ళు 40-50% షూట్ అయింది. అతను డైరెక్టర్ తన సొంత డబ్బులతో చేసుకుంటున్నాడు, ఒక 2 కోట్లలో. ఒక పాయింట్ తర్వాత చాలా ట్రస్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 30 లక్షలు గాయబ్ చేసాడు. వాడికి ఆన్లైన్ గేమ్ బెట్టింగ్స్ అలవాటు అంట. షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు చేస్తాడు కానీ ఒక్కసారిగా ఆ టీం ఎనర్జీ మొత్తం డల్ అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో ఫినిష్ అయిపోతుంది అనుకుంటున్న ప్రాజెక్ట్ ఎందుకు పట్టించుకోలేదు డైరెక్టర్. తనే ప్రొడ్యూసర్, ఈపీని నమ్మాడు, వీడు చేసుకుంటాడు లేదు, వాడు చీట్ చేశాడు. సో అది చాలా కేర్ఫుల్ ఉండాలి. మేమైతే ఎవ్రీ డే మా ప్రొడక్షన్ వాళ్ళతో ఈరోజు ఎంత అయింది రాత్రికి, నేను రూమ్కి వచ్చినాక హోటల్ రూమ్ అయితే హోటల్ రూమ్, ఇల్లు అయితే ఇంటికి వచ్చినాక మాకు సందీప్ అని ఉంటాడు, మా ప్రొడక్షన్స్ అన్నీ తనే చూసుకుని నెక్స్ట్ డేకి ఎంత కావాలి ప్రిసైజ్గా, ఇన్ని కిలోమీటర్లు వెళ్తున్నామంటే ఎంత డీజిల్ కావాలి, ఓకే దానిపైన 500దా, ఓకే 800ది కొట్టి, అయితే రేపు ఎంతమందికి ఫుడ్ ప్లస్ ఫుడ్లో ఏముండాలి, ఊరికే మేక్ ష్యూర్ ముందు రోజు రాత్రే రేపటి రిక్వైర్మెంట్ ఇది, మళ్ళీ ఆ రోజు సాయంత్రం అసెస్మెంట్ ఎంత అయింది. ప్రతిరోజు వెళ్తానే ఉండదు 2-3 వేలు అటు ఇటుగా, అవి ఓకే అంట, అది ఓకే సందీప్ పర్లేదు అట్లా మరీ. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా షాప్ అడుగుతాం, ఆ షాప్ ఇస్తే ఫ్రీగా ఇవ్వచ్చు, ఏదో ఒక 2,000 అడుగుతాడు, అది ఊహించని ఖర్చు ఉంటుంది ఒకటి. అని నేను దానికి కూడా పెడతా, పోలీసులకి పర్మిషన్స్కి, ఎక్కడ పోలీసులు వచ్చినా ఏమైనా మేనేజ్ చేయడానికి కానీ. సో అది ఇప్పుడు సింక్ సౌండ్ అనేది చాలా టఫ్ ప్రాసెస్ లాగా, అంటే బయట ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లో. అవునవును, అది చాలా వెరీ టఫ్, వెరీ టఫ్, ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ వెరీ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే యాక్టర్స్ అక్కడే యాక్టింగ్ ఫైనల్ యాక్టింగ్ అయిపోతుంది. డబ్బింగ్లో ఇంప్రూవ్ చేసుకుందాం ఏమి ఉండదు. కానీ చాలా అంటే చాలా కామన్ సెన్స్ కావాలి దాన్ని రోడ్ల మీద కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము పైన వెళ్ళాము అనుకో, సౌండ్ అతను లేదు సార్ చేయలేము ఇక్కడ అంటాడు, లేదా మీకు అది అట్లా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కొంచెం తగ్గించగలుగుతాను మీకు ఓకే అంటే చేద్దాం అంటారు. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే సింక్ సౌండ్ పర్పస్ మెయిన్లీ టు క్యాప్చర్ క్లీన్ డైలాగ్, నాట్ దట్ మనం చేస్తాం కదా వెనక బర్డ్ సౌండ్స్ భలే వస్తున్నాయి, అవి కాదు పర్పస్. నా మాట క్లియర్గా ఉందా లేదా, ఇమేజ్ ఎట్లన్నా రాని, కొంచెం గ్రెయిన్స్ రావచ్చు, లేకపోతే షేకీగా ఉండొచ్చు,
సౌండ్ క్లియర్గా ఉంటే పీపుల్ విల్ హోల్డ్, చూస్తారు. అండ్ సింగ్ సౌండ్ లో చేసింది కూడా చాలా న్యాచురల్ గా ఉంటది. అండ్ డబ్బింగ్ చెప్తే కొంచెం డబ్బింగ్ చాలా టఫ్ ఆర్ట్, మన అందరి వల్ల కాదు అది, కొత్త వాళ్ళ వల్ల అస్సలు కాదు. ఎందుకంటే యువర్ యాక్టింగ్ అగైన్. ఓకే, కెమెరా లేకుండా మైక్ ముందు అది సీష్మాల్ టైంలో చేసాము, బాగానే ఇబ్బంది పడ్డాం. ఇంకా అప్పటి నుంచి సింగ్ సౌండ్కి అనుకునేం లేదు. మా స్టైల్ ఏదైతే ఇంప్రూవ్ అక్కడికి వెళ్ళి చేసేదానికి అది డబ్ చేయలేము ఇంప్రూవ్ని, అందుకని సింగ్ సౌండ్కి అలవాటు పడిపోయాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ డబ్బింగ్, వర్క్ విత్ గుడ్ యాక్టర్స్, బాగా డబ్బింగ్ చెప్పగలిగే వాళ్ళు. ఇంకోసారి అంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీసే, అండ్ నువ్వు యాక్ట్ చేస్తావు, నీకు నేను డబ్బింగ్ చెప్తా, అది ఇంకా ఆక్వర్డ్ ఉంటుంది. మనకి తీసేటప్పుడు ఒక ఫీలు, మళ్ళీ డబ్బింగ్లో ఒక ఫీలు, చాలా ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది రెగ్యులర్ ప్రాక్టీసే. సార్ ఇప్పుడు సింగ్ సౌండ్ చేసేటప్పుడు మరి మిక్సింగ్ చేసేటప్పుడు ఇప్పుడు డబ్బింగ్ రూమ్ లో ఒక్కొక్కసారి సడన్ ఇంజనీర్ ఏసీ చేస్తాడు. ఏసీ చేసినప్పుడే ఈ మిక్సింగ్ చేసేటప్పుడు పెద్ద చాలా మిస్టేక్ అవుతుంది. సింగ్ సౌండ్ చేసేటప్పుడు ఏదైనా నాయిస్ కానీ వచ్చినప్పుడు అసలు ఆ డైలాగ్ అర్థం కాకుండా అయిపోతుంది. అప్పుడేం చేస్తాం మరి? సౌండ్ టెక్నీషియన్కి చాలా హైయెస్ట్ ఇది ఉంటుంది, అంటే ప్రయారిటీ. తను కట్ చెప్తాడు. ఏదైనా జరుగుతుంది అనుకో, ఏదైనా నాయిస్ వచ్చింది అన్న కట్ అన్న, లేదు బాగాలేదు, డైలాగ్ బాగా రాలేదు అని చెప్పి ఇదర్ మళ్ళీ ఏం చేస్తారంటే ఒక్కోసారి ఇంకా తీయలేము చెప్తాం, ఒక్కోసారి కొంచెం సౌండ్ అటు ఇటు వచ్చిన సీన్ అయిపోయి చూద్దాము అని చెప్పి తర్వాత ఏం చేస్తాడంటే ఒక పక్కకి తీసుకెళ్ళి అదే యాక్టర్తో మళ్ళీ డైలాగ్ చెప్పిస్తాడు. సౌండ్ సింగ్ సౌండ్ అతను అప్పుడే చేస్తుంటాడు కాబట్టి వాడు కూడా టక్కని చేసేస్తాడు, చేసి దాన్ని సింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆర్ ఇప్పుడు నా డైలాగ్ ఉంది, అది ఇతని ఫేస్ మీద వేస్తాం, ఒక లిజనర్ ఫేస్ మీద, అట్లా వాడుకోవచ్చు. మ్యాక్సిమం సౌండ్ సింగ్ సౌండ్ అతను కట్ చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు మీరు ఒక ఎడిటర్, ఒక ఎడిట్ బోర్డ్, ఒక ఎడిటింగ్ టేబుల్ నమ్ముతారా లేకపోతే రైటింగ్ టేబుల్ నమ్ముతారా? ఎడిటింగ్ ఏదన్నది యూ కెన్ కన్స్ట్రక్ట్ ఏ స్టోరీ ఇన్ ద ఎడిటింగ్. అన్ని టూల్స్ ఉంటాయి, ఏదన్నా తీసుకుంటారు. రోడ్డు మీద జస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నారు మీరు, తీసుకుంటే వెళ్ళండి, వెనక వాయిస్ ఓవర్ వేయండి, అయిపోయింది. యూ కెన్ ఎడిట్ బ్యూటిఫుల్లీ విత్ దట్ వాయిస్ ఓవర్ కదా. సిటీ టూర్ లాగో హౌ యూ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆన్ ఎడిటింగ్ టేబుల్. సో లవ్ లెటర్ టు సినిమా అలా అని కాదు, లవ్ లెటర్ టు సినిమా లేదా ప్లాన్డే అది. కాకపోతే ఈ రోజు నైట్ అనుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసాం. అది 10,000లో షూట్ అయిపోయింది, 1.5 days 84 minute ఫిల్మ్. అన్ని కాన్వర్జేషన్స్, సౌండ్ ఎవరు చూసుకుంటున్నారో కూడా తెలియదు, ఎవరు లేరు, కార్లో ప్లేస్ లేదు, జస్ట్ జూమ్ రికార్డర్ మధ్యలో పెట్టుకున్నాము, వచ్చిన సౌండ్ని మిక్స్లో వీలైనంత బెటర్ చేయగలిగాం. ఇప్పుడు నాకు యాజ్ ఏ డైరెక్టర్గా మేము మా అన్న మా బ్రదర్ ఫస్ట్ ఇంట్లో మా ఇంటి నుంచి పెట్టుకుంటాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇది చూడడానికి అసలు సినిమాటిక్ లేదు. ఒక ఆర్టిస్ట్ దగ్గర పోయినప్పుడు ఇంతవరకు ఏం వర్క్ చేశారంటే చూపెట్టిన సినిమాటిక్ లేదు, మీకు మీ దగ్గర పనిచేయడం అంత ఇష్టం లేదు అని మీరు ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్? అంటే ఒక వర్క్ చూపెట్టినప్పుడు వాళ్ళ వర్క్ నచ్చలేదు. మేమంత ఆబ్లిగేషన్గా వర్క్ చూపించేంత ఆ జోన్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. నేను బేసిక్గా మాతో పనిచేయాలని చాలామంది యాక్టర్స్ రెడీగా ఉంటారు, థియేటర్ యాక్టర్స్ కానీ. సో వాళ్ళలోంచి వి చూజ్. అదే ఇప్పుడు అది చూసిన అతను కరెక్ట్ అయి ఉండొచ్చు, సినిమాటిక్గా లేదు అనేది. అది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ కీప్ మేకింగ్, నీకే అర్థం అవ్వాలి. ఫస్ట్ నీ ఫిలింని నువ్వే అనలైజ్ చేసుకోవాలి. మ్యాన్ నో ఇట్స్ లుకింగ్ బ్యాడ్ అని అనిపించాలి, అంతేగాని మరీ ప్రేమికురాల్ని ప్రేమించినట్టు యువర్ బ్యూటిఫుల్ ఫిలిం దిస్ ఈజ్ అన్న అనుకుంటే యూ విల్ నెవర్ లెర్న్.